ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి అయితే తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 6వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. ఆ స్త్రీ మీకు అనుకోకుండా ఫోన్ చేస్తుంది. అయితే అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొని వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలేమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించేంత స్నేహిత వర్గం కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఉంటుంది. నిజ జీవితంలో ఎన్నిసార్లు నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా సరే మానసికంగా కృంగుదలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ఏమైనా కుటుంబ బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026వ సంవత్సరం జూలై 6వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి చూస్తే, మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి జూలై 6వ తేదీ సోమవారం రోజున ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. అంటే అనుకోకుండా డబ్బును మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రుణాలు వసూలు చేయడంలో ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసి విఫలమైతే గనక, ఈ రోజు రుణాలు వసూలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఇవ్వటం కానీ, లేదా ఏదైనా అడ్వాన్స్‌ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా ధనం అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు, పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది. చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. అలాగే ఇదివరకు మీ యొక్క కెరియర్‌లో ఎప్పుడు కూడా లభించలేదు. ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది కుటుంబ సభ్యుల నుంచే లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ కాలేకపోయారో, ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నాలకు ఫలితం ఈ రోజు దినఫలాల్లో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే
విదేశాలకు వెళ్ళడానికి, వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు రాబోతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది. అది గొడవగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవ తీవ్రతను పెంచుతుంది. మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తోబుట్టువుల మధ్య కావచ్చు, తోడి కోడళ్ళ మధ్య కావచ్చు, లేకపోతే తోడి అల్లుళ్ళ మధ్య కావచ్చు, లేదా అత్త కోడళ్ళకి సంబంధించి కావచ్చు. ఇలా ఎవరితో అయినా సరే ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది. అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. చాలా కాలం పాటు మీరు దూరం కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసి లోన్‌ల కోసం కావచ్చు, లేదా ఏదైనా రాంగ్ నంబర్ ద్వారా కావచ్చు, ఒక స్త్రీ నుండి అయితే మీకు ఈరోజు ఫోన్ కాల్ వస్తుంది. అయితే రాంగ్ నంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ పరిచయం కూడా దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఫోన్ కాల్ చేసేటువంటి ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు మంచి సన్నిహితురాలు కూడా కావచ్చు. తన వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇటువంటి విషయాలు చెప్పడం గమనిస్తూ ఉంటాం. అంటే అనుకోకుండా ఫోన్ చేసేటువంటి వ్యక్తితో బంధం ఏర్పడడం, అధిక స్నేహంగా మారి అంటే దీర్ఘకాలం పాటు కొనసాగడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు దినఫలాల్లో కూడా మీకు కూడా అటువంటి పరిస్థితి చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి యొక్క బంధాన్ని తిరిగి నిలుపుకుంటారు. అంటే ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని చాలా సార్లు అన్వేషించి మీరు విఫలమైనట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది. ఈ విధంగా ఖచ్చితంగా సక్సెస్ అయితే కాగలుగుతారు. ఆర్థిక పురోగతిని కూడా మీరు సాధించడానికి ఆదాయ మార్గాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా కన్యా రాశి వ్యక్తులు జూలై 6వ తేదీ సోమవారం రోజున శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.